జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఒక్కసారి మనిషి మీద నమ్మకం పోయాక వాళ్ళు చెప్పిన మాటలు చెవులు వింటాయి, కళ్ళు చూస్తాయి, కానీ మనసు మాత్రం ఎప్పటికీ నమ్మదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, ఏప్రిల్ 20, 2025 ఆదివారం. తిథి సప్తమి, రాత్రి 7 గంటల వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం పూర్వాషాఢ, ఉదయం 11 గంటల 48 నిమిషాల వరకు, తదుపరి ఉత్తరాషాఢ. యోగము సిద్ధము, రాత్రి 12 గంటల 13 నిమిషాల వరకు, తదుపరి సాధ్యము. కరణం విష్టి, ఉదయం 6 గంటల 46 నిమిషాల వరకు, తదుపరి భవ, రాత్రి 7 గంటల వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5 గంటల 49 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 24 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 12 గంటల 46 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 11 గంటల 11 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4 గంటల 49 నిమిషాల నుండి 6 గంటల 24 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుండి 1 గంట 41 నిమిషాల వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 49 నిమిషాల వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 43 నిమిషాల నుండి 5 గంటల 34 నిమిషాల వరకు, వర్జము రాత్రి 8 గంటల 4 నిమిషాల నుండి 9 గంటల 44 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 6 గంటల 43 నిమిషాల నుండి 8 గంటల 24 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 41 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషాల నుండి 5 గంటల 3 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 7 గంటల 17 నిమిషాల నుండి 9 గంటల 18 నిమిషాల వరకు. ఏప్రిల్ 20 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి, సాయంత్రం 7 గంటల వరకు ఉంది, తదుపరి అష్టమి. ఆదివారం సప్తమి తిథి కలయికతో సంవర్తక యోగం ఏర్పడుతుంది. ఇది వ్యాపార లావాదేవీలకు అనుకూలమైన యోగం కాదు. ఈ రోజు ఉదయం 11 గంటల 48 నిమిషాల వరకు ఉన్న పూర్వాషాఢ నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే ఉత్తరాషాఢ నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఉత్తరాషాఢ నక్షత్రం స్థిర నక్షత్రం, మంచి నక్షత్రం. ఈ రోజు సప్తమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం కలయిక ఉన్న సమయంలో ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని, తారాబలం చంద్రబలం చూసుకొని, మీ పంతులు గారి సలహా కూడా తీసుకొని శుభకార్యాలు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా ఏవైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా తిథి వారం నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి శుభకార్యాలు చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సాయంత్రం 6 గంటల 4 నిమిషాల వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను, సూర్యుడు మేష రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 6 గంటల 4 నిమిషాల వరకు వృషభ రాశి వారికి, తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు సాయంత్రం 6 గంటల 4 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం:
మహాభారతంలో విరాట పర్వం గ్రామాల్లో వర్షాలు పడటానికి పఠిస్తారు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, కీచకుడిని భీముడు ఎక్కడ చంపాడు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. భాను సప్తమి. తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకులు ఎంఎస్ రామారావు గారి వర్ధంతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 20 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృషభ రాశి ఆనందంగా గడుపుతారు. మిథున రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కర్కాటక రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. సింహరాశి దయా హృదయాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తులారాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. వృశ్చిక రాశి లాభం ఉంటుంది. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మకర రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. కుంభరాశి ప్రశాంతంగా గడుపుతారు. మీన రాశి అంతా మంచే జరుగుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.